కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోయినా సరే చిన్న చూపు చూసిన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ తెరపైకి వస్తుందని అన్నారు. దీంతో తమిళనాడు కేంద్రంగా కొనసాగుతున్నటువంటి వివాదం కాస్త దేశ విభజనకు దారేమైనా తీస్తుందా అనే అనుమానాలకైతే ఇప్పుడు తావిస్తోంది. తాజాగా తమిళనాడు సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీ తర్వాత ఈ వాదన అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాట కొత్తేది కాదు, అలా అని చివరిది కాదు. దక్షిణాది అనే పదంలోనే విభజన ఛాయలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ విభజన రాజకీయాలను నడిపించడంలో డిఎంకే పార్టీది అందవేసిన చెయ్యి అనమాట. మన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది ఆ పార్టీ. అందులో భాగంగానే భాషా వివాదము, డీలిమిటేషను, నిధులు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా వివాదం సృష్టించేందుకు అసలు ఆ పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక దక్షిణ దేశం వివాదాన్ని తెరపైకి తీసుకురావడం స్టాలిన్ మీటింగ్ తర్వాతనే జరిగింది. అంటే దక్షిణ భారతదేశాన్ని ఒక దేశంగా, ఉత్తర భారతదేశాన్ని ఇంకొక దేశంగా విభజించాలని కుట్రలు పొందుతున్నారు. కాశ్మీర్ ని విడగొట్టాలి అనుకోని కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పాటుపడి ఉగ్రవాద దాడులు చేస్తేనే మన తలనే ఎవడు తీసుకెళ్లలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అసలు ఇండియాని విభజించేటటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచన వీళ్ళల్లో పుట్టింది అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ దేశానికి ఎంత హానికరమో ఒక్కసారి ఆలోచించండి. దక్షిణాదిన కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా మారింది. మరోవైపు డిఎంకే ఓట్లను చీల్చేందుకు సినీ నటుడు దళపతి విజయ్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు.